మధుసూదన వదన సరోజం. ఇదేంటి మమ్మీ, ఇది ఇక్కడ పాట కచేరీ పెట్టినట్టుంది. అది పాడుతున్న విషయం నలుగురికి తెలిసిందంటే నా కొంప మునుగుతుంది. అది అసలు ఎక్కడ పాడుతుందో చూద్దాం పదా. గోకులవాస గోకులదాస వెన్నెలంటి మనసా, గోకులవాస గోకులదాస వెన్నెలంటి మనసా, కౌస్తుభధారి కృష్ణమురారి వెన్న పైన మనసా, కౌస్తుభధారి కృష్ణమురారి వెన్న పైన మనసా, రాధా మాధవ గోపాల నంద నందన గోపాల, రాధా మాధవ గోపాల నంద నందన గోపాల. చందన చర్చిత వనమాలి కేళి చలన్మణి స్మితశాలి, చందన చర్చిత వనమాలి కేళి చలన్మణి స్మితశాలి. రూపారాణి, నువ్వెప్పుడొచ్చావు? ఇంతకు ముందే వచ్చాం వదినా. రూపారాణి కూడా గురువుగారి ఆశీర్వాదం తీసుకుంటానని అడిగింది. అందుకే తీసుకొచ్చేశాను. మేము వస్తున్న విషయం ఐశ్వర్యకి చెప్పానే. అవును, ఫోన్లో చెప్పారు. మరి పిల్లలు? చిలకమ్మ దగ్గర ఉంటాం అన్నారు వైదేహి. అందుకే వాళ్ళని వదిలేసి వచ్చాను. అయినా రేపు పొద్దున్నే మనందరం తిరిగి వెళ్ళిపోతాం కదా. పర్లేదులే వదినా, చిలకమ్మ పిల్లల్ని బాగానే చూసుకుంటుంది. సర్లేండి, నేను గంధం తీయాలి. ఇదేంటి నువ్వు గంధం తీస్తున్నావు? అత్తయ్య గారు మాత్రమే తీయాలని గురువు గారు చెప్పారు కదా. అంటే అత్తయ్య గారు నీరసంగా ఉన్నారని. ఉంటే నువ్వు తీస్తావా? ఆ సేవకు కావలసిన చందనం మొత్తం
ఒంటి చేతి మీద నువ్వే స్వయంగా అరగదీసి సిద్ధం చేయమ్మా. నీ మాంగళ్యానికి బలం చేకూరి నిండు నూరేళ్లు ముత్తైదుగా ఉంటావమ్మా. అంటే అది ఆపద్ధర్మంగా అత్తయ్య గారి బదులు. ఏయ్, ధర్మాల గురించి ఆపద్ధర్మాల గురించి చెప్పాల్సింది గురువు గారు, నువ్వు కాదు. అవతల అత్తయ్య గారి మాంగళ్యానికి సంబంధించిన కార్యక్రమం ఇది. దాన్ని నీ ఇష్ట ప్రకారం చేస్తే ఎలా? మళ్ళీ అత్తయ్య గారు అంత గంధం తీయాలన్నా కూడా గంధపు చెక్కలు లేవు. ఎవరిని అడుగుతావు? ఎవరిస్తారు? ఒకవేళ ఎవరైనా ఇచ్చినా గంధం తీయడానికి టైం ఎక్కడుంది? వేకువజామైంది, ఇంకో అరగంటలో తెల్లారిపోతుంది. గంధం తీయనందుకు గురువు గారు ఏమంటారో ఏంటో. మీరెవరూ టెన్షన్ పడకండి. జరిగింది గురువుగారికి చెప్దాం. ఆయన ఏమంటారో చూద్దాం. గురువుగారు, గంధం మొత్తం మీరు తీయలేదనే విషయం గురువు గారికి అర్థమైనట్టుంది అత్తయ్య గారు. క్షమించండి గురువుగారు. గంధం కొంచెం తీశాక నా శరీరం నాకు సహకరించలేదు. అందుకని మిగతా గంధం అంతా ఎవరు తీశారు? ఇంకెవరు తీస్తారు? ఈ శ్యామ తీసింది. తగుదునమ్మా అంటూ ప్రతిదానికి తయారవటం ఈవిడి గారికి అలవాటు. అప్పటికి నేను అడిగాను అత్తయ్య గారికి అంత గంధం తీయడం కష్టమేమోనని. కష్టమైనా సరే అత్తయ్య గారే తీయాలి అని మీరు చెప్పారు.
మీ మాటని తీసి పక్కన పెట్టి శ్యామ గంధం తీసింది. అందులోనూ అత్తయ్య మాంగళ్య బలం కోసం చేస్తున్న చందన సేవ ఇది. అటువంటి సేవకు సంబంధించి ఇటువంటి అపచారం జరిగింది. ఏంటో కర్మ. శ్యామ, చందన సేవకు గంధం తీయటం పూర్తిగా మీ అత్తగారు చేయాల్సిన పని అని నేను ప్రత్యేకంగా చెప్పాను కదా. చెప్పారు గురువుగారు. అయినా కూడా ఆవిడికి బదులు నువ్వెందుకు గంధం తీశావు? అలా గంధం తీసే హక్కు నీకెక్కడది? క్షమించండి గురువుగారు. మీ మాట కాదనాలను, నాకేదో హక్కుందను నేను ఆ గంధం తీయలేదు. అది నా బాధ్యత అనుకుని అలా చేశాను. అత్తయ్య గారి మాంగళ్య బలం కోసం చేస్తున్న ఈ చందన సేవ కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి చేయడం ఆవిడ కోడలిగా నా బాధ్యత అనుకున్నాను. మామగారు తండ్రితో సమానం అంటారు. తండ్రికి ఏదైనా గండం ఉన్నప్పుడు ఆ గండం పోగొట్టడానికి కూతురు ఎలా పూజలు చేయొచ్చో అలా మామయ్య గారి గండం గట్టెక్కించడానికి కోడలిగా నేను అలా చేయడం నా బాధ్యత అనుకున్నాను. అలా చేయడం తప్పే అయితే క్షమించండి. లేదమ్మా, నువ్వే తప్పు చేయలేదు. చాలా మంచి పని చేశావు. మీ అత్తగారి మాంగళ్య బలం వృద్ధి చేయడం కోసం నువ్వు సాయశక్తులా ప్రయత్నం చేశావు. కోడలుగా నువ్వు చేయాల్సింది చేశావు. నీ బాధ్యతని చక్కగా నిర్వర్తించావు. ఇదంతా నువ్వు తెలిసి చేశావా, తెలియక చేశావా అనేది తెలుసుకోవడం కోసమే నిన్ను అలా ప్రశ్నించానమ్మా, అంతే. అమ్మా వసంత, నీకు కూతురు లేని లోటు నీ చిన్న కోడలు తీరుస్తుందమ్మా. ధీర
రండి, చందన సేవ ప్రారంభిద్దాం. అమ్మా వసంత, గురువుగారు. ఇది నీ మంగళసూత్రానికి పెట్టమ్మా. అలాగే. అమ్మా వసంత, ఇంక నువ్వేమీ భయపడనక్కర్లేదు. ఆ స్వామివారి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల 10 కాలాల పాటు పసుపు కుంకుమలతో పచ్చగా ఉంటావమ్మా. గురువుగారు. ఏమ్మా, ఇప్పుడు నీ భయం మొత్తం పోయిందా? మీ దయ వల్ల పోయింది గురువుగారు. నా దయ ఆ భగవంతుడి దయ మాత్రమే కాదమ్మా, ఇందులో మీ చిన్న కోడల సహకారం కూడా ఉందమ్మా. అవును గురువుగారు, సమయానికి దేవతలా ఆదుకుంది మా శ్యామ. తను ఒక్కతే ఒంటి చేత్తో అంత గంధం తీసి చందన సేవ జరిగేలా చేసింది. అలాంటి కోడలు దొరికినందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలువమ్మా. అవును గురువుగారు. గురువుగారు, నాది ఇంకొక చిన్న కోరిక. ఏంటమ్మా? అది అది అమ్మా ఐశ్వర్య, అరుణ్, ఒకసారి ఇలా రండి. వీళ్ళకి వివాహం జరిగి 5 ఏళ్లయింది గురువుగారు. కానీ ఇంతవరకు వాళ్ళకి సంతానం కలగలేదు. ఆ దేవుడి దయ వీళ్ల మీద ఎప్పుడు పడుతుందో, ఎప్పుడు మళ్ళీ మనవ సంతానం మా ఇంట్లో తిరుగాడుతుందో అర్థం కావట్లేదు.